అసలు ఏం చెప్తారన్న ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 400 ఎకరాల భూమికి హెచ్సియుకి సంబంధం లేదని చెప్పి ప్రభుత్వం అంటా ఉన్నది. ఒక పక్క సంబంధం లేకుంటే విద్యార్థులు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు ఏందనే ప్రశ్నలు ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారినాయి. ఏం చెప్తారన్న మీరు? ఇప్పుడు సంబంధం లేనిది విద్యార్థులు ఎందుకు కొట్లాడతారు? సంబంధం లేనిది ఎందుకు పోలీస్ యంత్రాంగం 500 మంది 1000 మంది పోలీసులను పెట్టి విద్యార్థులను అణిచివేసే దిశగా ఎందుకు పనిచేస్తారు? సంబంధం నిజంగా సంబంధం లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు లేదా ముఖ్యమంత్రి గారు లేకపోతే ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచో ఏదైనా మంత్రులు స్థానిక ఎమ్మెల్యేనో ఎవరో వెళ్ళి అక్కడికి వెళ్ళి హెచ్సియులో విద్యార్థులకు చెప్పే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది కదా. చెప్పాలి కదా, ఇది వాస్తవం, ఇది మీ భూమి కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇవన్నీ నిజాలు కాదు. ఏం చెప్పలేని పరిస్థితి, ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఏంది, వీళ్ళు ఎలా ప్రభుత్వంలో ఉన్న కొన్ని పథకాలు కానీ లేకపోతే ప్రభుత్వం బతకాలంటే ఈ రోజు డబ్బులు కావాలి. ఏదో కళలుగా అన్నారు, ఏదో మేము ప్రభుత్వం రాగానే అవి వస్తాయి ఇవి వస్తాయి, కోట్లాది వేల లక్షలాది కోట్ల రూపాయలు వస్తాయి, మనం దోసుకుందాం, భూములు కొందాం, బిజినెస్లు చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, రూపాయి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు వస్తలేవు? వీళ్లకు అవగాహన లేదు. తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలి, తెలంగాణకు ఎలా పరిశ్రమలు తీసుకురావాలి, తెలంగాణను ఏ విధంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలి ఒక అవగాహన రాహిత్య పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఇలా భూములు అమ్మాలే, ప్రభుత్వాన్ని నడపాలి. ఇలా మీరే గతంలో అన్నారు, ఆయనే రేవంత్ రెడ్డి గారే గతంలో అన్నారు, భూములు అమ్ముతారా, భూములు మన ఆస్తి, మన ప్రాపర్టీ, మన సంస్కృతి, మన ఇది అని గప్పాలు కొట్టిండు. ఆ రోజు గప్పాలు కొట్టిన ఈ రోజు ఏమైంది? నీకు భూములు నిజంగా అమ్మాలంటే వేరే భూములు లేవా? వేరే ఉన్నాయి కదా, చాలా విధాలుగా ప్రయత్నాలు చేసుకోవచ్చు, పరిపాలన సాగించవచ్చు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో ఎంత అద్భుతంగా సస్యశ్యామలంగా పరిపాలన జరిగింది. ఈ రోజు ఎందుకు ఆగిపోయింది? కటక బంద్ చేసినట్టు ఆగిపోద్దా? కేసీఆర్ గారు ఇట్లా పోయిండో దిగిపోయారో లేదో, ప్రతి ఒక్కటి కటకపోయి నిధులు వాయే, కరెంటు వాయే, పరిశ్రమలు ఆగిపోయాయి, ఐటీ ఇండస్ట్రీ దెబ్బతినే. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొందామన్నా ముందుకు రాని పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే కేవలం వాళ్ళ స్వలాభాల కోసం పనిచేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల కొట్టాట్లేదు, పనిచేయడం లేదు, వాళ్ళకి ఆ సోయే లేదు. అంటే ఎప్పుడు చూసినా నాకు ఆ మంత్రి పదవి రావాలి, నేను ముఖ్యమంత్రి కావాలి, ఇంకోరు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశాలు తప్ప వేరే ఏం లేదు. ఈరోజు హెచ్సియులో విద్యార్థులు వాళ్ళ భూములు వాళ్ళకి కావాలని మనం గతంలో నవీన్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గతంలో మనం 15-20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద పాటలు విన్నాం, గద్దర్ గారి పాటలు. మా భూములు ఇప్పుడు పాట ఉంటుంది, మా భూములు మాకేనని మరలవడ్డ రాగమా తిరగబడ్డ గానమా. ఆ పాటలు ఎప్పుడు మా భూములు మాకు కావాలి, మమ్మల్ని ప్రభుత్వాలు అణిచివేస్తా ఉన్నారు, ఉద్యమాలు చేస్తా ఉన్నాం మేము, మా భూములు మాకు కావాలని పాటలు పాడి మరి ఉద్యమాలు చేసిన సందర్భం. ఆ రోజు నుంచి మళ్ళీ 10 ఏళ్ళు సస్యశ్యామలంగా రన్ అయిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే విధంగా లగచర్య ఘటనలో మా భూములు మాకు కావాలని కొట్లాడిరు. అదే విధంగా దామగుండం అడవులను కాపాడుకుందాం బట్టి మా భూములు మాకు కావాలని ఈ రోజు తెలంగాణ ప్రజలు కొట్లాడుతున్నారు. ఇదే ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇదే హెచ్సియులో ఈ రోజు విద్యార్థులు మా భూములు మాకు కావాలని తల్లడిల్లుతున్నారు, లాఠీ దెబ్బలు పడతా ఉన్నారు. గొర్రెలను కదా బర్లను కదా ఈడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకెళ్తున్నారు. ఆడపిల్లలను జుట్టు పట్టుకొని బట్టలు చినిగేలా బట్టలు పట్టుకొని డ్రెస్సులు చినుగుతుంటే లాక్కుంటూ ఇసుకలో దుబ్బలో లాక్కుంటూ జీబులలో వ్యాన్లలో ఎక్కించుకుంటూ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తున్నారే. ఇది దౌర్భాగ్యమైన పాలన ఈ రోజు తెలంగాణ సమాజం మొత్తం ఖండిస్తా ఉంది. యావత్ సమాజం, ప్రజలు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, విశ్లేషకులు ఏం చేస్తా ఉన్నారు? నిద్రపోతా ఉన్నారా? ఇదే కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారు అది చేశారు, కేసీఆర్ గారు ఇది చేశారని బురద పూసే ప్రయత్నాలు ఎన్నో రకాలుగా చేసిన ఈ మేధావులు ఈ రోజు కొంతమంది పచ్చ మీడియా కానీ, కొంతమంది ప్రతిపక్షాలు కానీ, ఇంకొకరు కానీ ఎన్నో మాటలు మాట్లాడే సందర్భం. ఈ రోజు మీ కళ్ళు మూసుకుపోయాయా? ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు? మేధావులంతా ఇక్కడికి వెళ్తా ఉన్నారు. ఈ రోజు ప్రశ్నించారా? హెచ్సియులో విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ ఇళ్ల కోసం కాదు కదా, వాళ్ళ కుటుంబాల కోసం కాదు కదా, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం కాదు కదా. అది మా హెచ్సియు, మా యూనివర్సిటీ భూములు మేము కాపాడుకుంటే నెక్స్ట్ తరాలకు ఉపయోగపడుతుంది, నెక్స్ట్ విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి ఎంతో మంది సైంటిస్టులు ఇంకోరు తయారై ముందుకు సమాజాన్ని కాపాడడానికి ముందుకు సాగే యువ నాయకులు తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి భూములను ఈ రోజు కబ్జాలు చేయడం ఎంతవరకు సమాజం? ఎవరికి దోచిపెట్టాలనుకుంటున్నారు మీరు? కానీ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలోనే అది అసలు ఒక ప్రైవేటు వ్యక్తి చేతిలో ఉంటే కనీసం దాన్ని పట్టించుకోకపోగా గాలికి వదిలేసింది. ఆ విషయాన్ని హెచ్సియు భూములని గాలికి వదిలేసింది. ఆ ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంటే
మళ్ళీ ఇప్పుడు వచ్చి కావాలనే కొంతమంది పేడ్ ఆర్టిస్టులను పెట్టి నిరసనలు తెలియజేస్తా ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారి గురు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వ్యక్తులకు అందజేద్దామనే ఉద్దేశంతో పనిచేసిరు. కానీ ఈ రోజు ఆ రోజు నుంచి మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన కేసీఆర్ గారు దానిలో కోర్టులో కేసులు వాదించే దిశగా పనిచేసిరు. కోర్టులో కొట్లాడిన మనం బీఆర్ఎస్ పార్టీ కోర్టులో కొట్లాడింది. ఈ రోజు తీర్పు వచ్చింది. కానీ బీఆర్ఎస్ కూడా ఈ భూములన్నీ బీఆర్ఎస్ కబ్జా చేసుకోవాలని చెప్పి కోర్టులో ఎక్కువ వాదనలు కూడా దీని మీద చేయలేదు, దీని మీద కోర్టులో ఎక్కువ కొట్లాడలేదు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు. అవునయా, మేము ఎందుకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కబ్జాలు చేస్తుంది? బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అవసరం? అది ఆ ప్లేస్ ఎవరిది? యూనివర్సిటీది కదా. నువ్వు యూనివర్సిటీ, మీకు చట్టంలో ఒకటి ఉంది, భూసేకరణ చట్టంలో చాలా క్లియర్ ఉంది. ఏమని చెప్తా ఉంది? ఒకవేళ ఒక భూమి ప్రజా ఉపయోగాలకో లేకపోతే ప్రభుత్వానికో ఇంకోరికో మనం ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని సరిగా చేయలేని పరిస్థితిలో, వాళ్ళు ఆ భూమిని యూజ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ భూమి మళ్ళీ రిటర్న్ అవుతే కేవలం మళ్ళీ వాళ్ళకే, ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకే చెందుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారు, రైతులు కలెక్టరేట్ కడదామనో ఇంకొక ప్రభుత్వ కార్యాలయం కడదామో ఒక హాస్పిటల్ కడదామని ఆ భూమి ఇస్తే వాళ్ళు అక్కడ కట్టలేని పరిస్థితులు ఆ భూమి మళ్ళీ తిరిగి రైతుకే వెళ్తుంది తప్ప ప్రభుత్వానికి పోదు. ఇదే విధంగా ఈ రోజు కూడా ఎస్సీలో ఉన్న 400 ఎకరాల భూమి కూడా అది హెచ్సీయూకి వెళ్తుంది. కోర్టు కొట్టేసిందంటే అది హెచ్సీయూకి వెళ్తుంది తప్ప ప్రభుత్వానికి ఎట్లా వెళ్తుంది? మళ్ళీ వేరే కాడ చూపించినామంటారు. తెలంగాణ మేమే పెంచుతున్నాం, తెలంగాణ ఆస్తిని పెంచుతున్నాం అంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణ ఆస్తిని ఎక్కడ పెంచారు? తెలంగాణ ఆస్తిని పెంచడం అంటే ఏంటిది? హైడ్రా పేరుతో ఇండ్లని కూల్చడమా? తెలంగాణ ఆస్తిని పెంచడం అంటే ఏంటిది? హెచ్సీయూ పేరుతో ఇప్పుడు హెచ్సీయూలో ఉన్న అడవిలో చెట్లని నరకడమా? చెట్లని లక్షలాది కోట్లాది చెట్లు నరికి ఈరోజు పెద్ద పెద్ద సంవత్సరాలు, కొన్ని ఇయర్స్ ఆఫ్ ట్రీస్, సంవత్సరాల అడవి ఉందా అన్న? ఇప్పుడు హెచ్సీయూ భూములలో ఇల్లు తీసుకుని 400 ఎకరాల అడవి ఉందా? ఎందుకు అడవి లేదు? మీరు సోషల్ మీడియాలో ఈరోజు విజువల్ చూస్తా ఉన్నారు. ఎన్ని అంటే కాంగ్రెస్ ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా దీని మీద మాట్లాడిండు కదా. అక్కడ రీసెంట్ గా ఇది జరిగిన తర్వాతనే అడవి అంతా మొలిచింది, అంతకుముందు అడవి లేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడు సోయిని మాట్లాడతారా సోయిలేక మాట్లాడతారో అర్థమైతే లేదు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ అనుకుంటా, ఎంపీ గారు ఇప్పుడు ప్లేస్లో అక్కడ చెత్త చెదారానికి, చెట్లకు, వృక్షాలకు, జింకలకు, నెమళ్లకు, పక్షులకు, పాము పుట్లకు, ఎన్నో జీవులకు అక్కడ ఆశ్రమం అయింది. అక్కడ అవన్నీ ఉట్టిన వస్తాయా? ఈ రోజుకి రోజే 100 సంవత్సరాల చెట్లు మొలుస్తాయి. ఈ రోజుకి రోజే 50 సంవత్సరాలు మొక్క పెట్టకనే మొలుస్తుందా? కాదు కదా. ఈరోజు అద్భుతమైన అడవి అక్కడ ఉంది, అక్కడ కనబడతా ఉంది. నువ్వు రాత్రికి రాత్రి ఇప్పుడు మనం గతంలో చూసినాం, హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చడానికి వచ్చినప్పుడు కూడా ఎప్పుడైతే శనివారం ఆదివారం కోర్టు హాలిడేస్ ఉన్నాయో అప్పుడే వచ్చి ఇండ్లు కూల్చిరు. ఈ రోజు మళ్ళీ అదే ఎస్సీలో ఆ భూములు లాక్కోవడానికి ఏం చేస్తారు? కోర్టు హాలిడేస్, మన పండుగ ఉంది, రంజాన్ ఉంది, ఉగాది సందర్భంగా 3 రోజులు ఉందని చెప్పేసి 70-80 ప్రొక్లైనర్లు పెట్టుకుని వచ్చి జేసీబీలు పట్టుకొచ్చి మరి నువ్వు తవ్వుతున్నావు అంటే ఇది ఎంత దుర్మార్గం అని చెప్పి ఈరోజు ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. నిజాయితీగా నీ భూమి అనుకో, నిజాయితీగా నీ భూమే అయితే నువ్వు ఎక్కడ సర్వే చేయించినావు? నీ 400 ఎకరాలు ఎక్కడ దాన్ని నువ్వు డిమార్కేషన్ చేసినావా? డిమార్క్ చేసినావా? మార్క్ చేసుకున్నావా? నీ 400 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి? ఏ ప్లేస్లో నీ 400 2300 ఎకరాలలో నీ 400 ఎకరాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి ప్రభుత్వం జాగా అని చెప్పి నువ్వు డిమార్కేషన్ చేసినావా లేదా అని ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులు అడుగుతా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితిలో ఈరోజు ప్రశ్నిస్తే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అది సమాధానం ఇవ్వకుండా ఈ రోజుకి ఇప్పటికి కూడా అర్ధగంట ముందు కూడా ఎంత దారుణంగా అంటే లాఠీ చార్జులు చేస్తూ ఉన్నారు. భయంకరమైన గొర్రెలను కదా బర్రెలను కదా కొట్టినట్టు కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్తా ఉన్నారు.